హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం ఒక మిత్రుడు విజయవాడ నుంచి, పేరు వచ్చేసి నాని. సార్, నాకు మ్యారేజ్ ముందు బయట స్త్రీలతో కలిసి అలవాటు ఉంది. దాని ద్వారా నాకు అంగం మీద కురుపులు దద్దులు అయినాయి. మీరు పరీక్ష చేయించుకోమంటే పరీక్ష చేయించుకున్నాను. సిప్లిస్ గనేరియా IgG1 ఉంది అని తేలింది. నా భార్యతో పార్టిసిపేట్ చేస్తున్నాను. తనకు ఏ ఇన్ఫెక్షన్ లేదు, కానీ తనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశము ఉన్నదా? ట్రీట్మెంట్ ఇద్దరం తీసుకోవాలా? మేము నేరుగా కలవవచ్చా, కలవకూడదా? తెలియజేయగలరు. ఓకే అండి, ఈ సమస్య కూడా చాలా మందిలో మనం వింటున్నాము. చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు. బయట స్త్రీలతో పరాయి స్త్రీలతో కలిసినప్పుడు కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. దాని గనేరియా, సిప్లిస్ లాంటి వ్యాధులు ఉంటాయి. ఇవి కొంత ఇన్ఫెక్షన్ ని కలిగజేస్తాయి, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కలిగజేస్తాయి. దీన్ని మనం కొన్ని టెస్టుల ద్వారా, గనేరియా సిప్లిస్ టెస్టులు ఉంటాయి, IgG1 అని IgG2 అని ఇట్లా టెస్టులు ఉంటాయి. ఈ టెస్టుల ద్వారా మనకు ఈ గనేరియా అనే వ్యాధి ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటటువంటి వ్యాధి. కాబట్టి మీకు కనుక ఈ గనేరియా వ్యాధి వచ్చింది అని తెలిస్తే మీ భార్యతోటి కలవడానికి సాధ్యంత దూరం ఉంటారు. లేని పక్షంలో సేఫ్టీ ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకేనా? అయితే మీ భార్యకు లక్షణాలు ఏమీ లేవు అంటే తన యొక్క ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల లక్షణాలు అనేవి బయటపడడం లేదు. బట్ కొద్ది రోజుల్లో ఆ లక్షణాలు బయటికి వచ్చి తనకు కూడా యోని చుట్టూ కురుపులు దద్దులు ఎలర్జీలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇద్దరు కూడా టెస్ట్ చేయించుకోవడం అవసరం. మీరు టెస్ట్ చేయించుకున్నారు, ఓకే, బాగానే ఉంది. బట్ మీ భార్య కూడా ఈ టెస్ట్ చేయించండి. ఒకవేళ తనకు కూడా ఈ యొక్క సిమ్టమ్స్ బ్యాక్టీరియా ఉంటే కనుక, అంటే బయటికి లక్షణాలు కనబడకపోయినా కూడా లోపల బ్యాక్టీరియా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇద్దరు టెస్ట్ చేయించుకోండి. ఇద్దరికి కనుక బ్యాక్టీరియా పాజిటివ్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గనేరియా సిప్లిస్ లాంటికి చిట్కాలతోటి త్వరగా క్యూర్ అయ్యేటువంటి బ్యాక్టీరియా కాదు అది. దానికి తప్పకుండా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అది మీ సమస్యను బట్టి, మీకున్న గడిచిన కాలాన్ని బట్టి, దాని యొక్క తీవ్రతను బట్టి, ఆ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి దానికి సర్టెన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజుల సమయం పడుతుంది అనేది మేము క్లియర్ గా చెప్పగలుగుతాం. సో మీరు కనుక పరాయి స్త్రీలతో ఉన్నా కూడా కలిసిన, బయట వేషాలతో కలిసిన సేఫ్టీ లేకుండా మీరు తప్పకుండా ఈ టెస్ట్ చేయించుకోండి. ఈ టెస్ట్ వల్ల మీకే కాదు, ఒకవేళ మ్యారేజ్ ముందు కూడా చాలా మంది ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మ్యారేజ్ చేసుకునే ముందు ఈ టెస్ట్ ఒకసారి చేయించుకున్న తర్వాత చేయొచ్చు. అయితే ఇది క్యూరబుల్ కాదంటే 100% క్యూర్ చేసుకోవచ్చు. సర్టెన్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే, మీ బాధతో మీరు శారీరకంగా అంటే ఏ సేఫ్టీ లేకుండా కలుస్తున్నట్లయితే ఇద్దరు టెస్ట్ చేయించుకోవాలి. ఇద్దరు రిపోర్ట్స్ చూసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఇది నెగ్లెక్ట్ చేసినట్లయితే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరిగినట్లయితే కనుక ఇమ్యూనిటీ లెవెల్ చాలా వరకు దెబ్బతింటుంది. అంగం మీద కురుపులు, పుండ్లు, దద్దులు వచ్చి అంగాన్ని కూడా కట్ చేసిన పరిస్థితులు చాలా మందికి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య ఎక్కువగా తీవ్రత కాకముందే దీన్ని గమనించి, గుర్తించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి ట్రీట్మెంట్ గురించి మీరు నన్ను సంప్రదించవచ్చు. ఒకవేళ ఇంకా మరే ఇతర ఇబ్బందులున్నా, ఏ సమస్యలతో బాధపడుతున్నా కూడా పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. రాలేని పరిస్థితుల్లో ఉంటే ఆ సమస్య ఎలా ఉందో నాకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసి ఇంటి వద్ద నుండి మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా నాడు ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక మరైతే సమస్య బాధపడుతూ నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి, లేదా కింద కామెంట్ ద్వారా కూడా తెలియజేయవచ్చు. మన కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ లో జాయిన్ అయినట్లయితే కనుక మీకు మరెన్నో అద్భుతమైనటువంటి చిట్కాల గురించి, సమస్యల పరిష్కారాన్ని గురించి నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.